యూనిట్ 2 ద బిగ్ డేటా టెక్నాలజీ ల్యాండ్స్కేప్. అలా ఫస్ట్ టాపిక్ ఏంటి, NoSQL గురించి. జస్ట్ ఈస్ ఇంట్రడక్షన్ వీడియో ఆఫ్ దిస్ చాప్టర్. ఫస్ట్ NoSQL గురించి, NoSQL ఫుల్ ఫామ్ ఏంటిది, నాట్ ఓన్లీ SQL. సో దాని ముందు వెళ్ళే ముందు మనం రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటిది, SQL అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్డ్ వే ఉంటుంది. టేబుల్ పరంగా రోస్ అండ్ కాలమ్స్ పరంగా మనం డేటాని ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ రిలేషనల్ SQLతోని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటిది, ఏదైనా నేను కొత్త డేటా ఎంటర్ చేయాలంటే మళ్ళీ స్ట్రక్చర్డ్ ఫార్మాట్కి మార్చి ఐ కెన్ ఎంటర్, డైరెక్ట్ నేను ఎంటర్ చేయలేను. అలానే ఈ టైం కన్జ్యూమింగ్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 18, 20, 21, 90 ఉంది కదా, 99 అనే ఒక స్టూడెంట్ ఐడి, వాడి లొకేషన్ నాకు తెలియదు, వాడి పేరు తెలుసు అశోక్ అని, వాళ్ళ లొకేషన్ తెలియదు, జెండర్ తెలుసు, కాలేజ్ తెలుసు. సో అప్పుడు నేను ఏం చేయాలా, లొకేషన్ నిల్ అని పెట్టేయాలి. సో దీనివల్ల ఏమైపోతుంది, స్పేస్ అనేది వేస్టేజ్ అయిపోతుంది, వాళ్ళ లొకేషన్ అయిపోతుంది. ఒక్కదానికి ఏం కాదు, కానీ అలా బల్క్ అమౌంట్ ఆఫ్ డేటాలో మనకి వాడికి ఇన్ఫర్మేషన్ తెలియకపోతే చాలా అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ అనేది, స్పేస్ అనేది వేస్టేజ్ పోతుంది. ఇంకా ఇదంతా టైం కన్జ్యూమింగ్ అండ్ ఎఫర్ట్స్ అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ఏ డేటా ఇన్సర్ట్ చేయాలన్నా మళ్ళీ నువ్వు దాని స్ట్రక్చర్ డేటాలకు మార్చుకుంటే దాన్ని అప్లోడ్ అదే ఎంటర్ చేయగలరు. సో ఇదంతా ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి రిలేషనల్ డేటాబేస్ అన్న SQL అన్న ఒకటే. సో ఉన్నాయి కాబట్టి ఆ డిసడ్వాంటేజెస్ని అడ్వాంటేజెస్ చేయడానికి SQL వస్తుంది అనమాట. SQL ఇట్లా NoSQL ఉంటుంది అనమాట. NoSQL ఇప్పుడు స్టూడెంట్ ఐడి వాడు 100 ఉంది, వాడి పేరు నాకు రామ్ అని ఉంది, వాడి లొకేషన్ నాకు తెలియదు, సో నేను ఐ కెన్ ఎంటర్. సో ఇక్కడ నిల్లని పెట్టాల్సిన అవసరం లేదు, డేటా అనేది ఎంటర్ చేసుకోవచ్చు మనం. అవసరం దొరకకపోతే నిల్లని పెట్టాల్సిన అవసరం, డైరెక్ట్ ఎంటర్ చేయొచ్చు. లేకపోతే ఎక్స్ట్రా అట్రిబ్యూట్, ఇప్పుడు వాడు హాబీ కూడా నాకు తెలుసు, ఆ హాబీ కూడా ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేయొచ్చు. సో దీనివల్ల ఏమైపోతుంది, ఆ డిసడ్వాంటేజెస్ అన్నీ అడ్వాంటేజెస్లకు కవర్ అయిపోతాయి. వేస్టేజ్ స్పేస్ అనేది వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ స్ట్రక్చర్డ్ ఫార్మాట్లకు డేటా మార్చాల్సిన అవసరం లేదు. సో టైం కన్జ్యూమింగ్ ఏం లేదు, ఈజీగా అయిపోతుంది. ఇది అన్నమాట NoSQL. ఇప్పుడు దాని డెఫినేషన్ చూద్దాం. NoSQL డేటా బేస్ ఏం ప్రొవైడ్ చేస్తుంది మనకి, డేటాను స్టోరేజ్ చేస్తాం, రిట్రీవల్ చేస్తాం. ఎట్లా చేస్తామంటే ఇన్ ద మోడల్ టేబులర్ రిలేషన్స్ వాడం మనం. టేబుల్స్ వాడకుండా ఈజీగా డేటాను స్టోరేజ్ చేయడం, రిట్రీవల్ చేయడం చేస్తాం అన్నమాట. విచ్ ఈస్ రాదర్ దెన్ ద యూజింగ్ టేబులర్ రిలేషన్స్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ SQL రిలేషన్. అవి వాడకుండా మనం చేస్తాం, అదే NoSQL. ఇలా 4 types ఆఫ్ ఉంటాయి, 4 types ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి NoSQL. కీ వాల్యూ స్టోరు, వైడ్ కాలమ్ స్టోరు, డాక్యుమెంట్ డేటాబేస్, గ్రాఫ్ డేటాబేస్. ఈ 4 types గురించి డీటెయిల్గా సపరేట్ వీడియో వస్తుంది, 2.3 కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోలో అసలు NoSQL యొక్క ఫీచర్స్ చూద్దాం.